ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదానికి డక్టులో నిర్వహణ లోపమే కారణమని నిపుణులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ అధికారులు ప్రమాదానికి కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. 800 డిగ్రీల వేడిలో ఉన్న పొడి ప్రమాద సమయంలో కార్మికులపై పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు ప్రభుత్వానికి నేడు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ముడి పదార్థాన్ని పౌడర్గా మార్చే కిలాన్ విభాగంలోని ట్యాంకు పగలటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బూదవాడకు చెందిన ఆవాల వెంకటేష్ అనే వ్యక్తి మరణించగా 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. నా చెల్లెల బంట్లో మంచిగా ఉంటుంది. వాళ్ళ తండ్రి అని ధైర్యంగా ఉన్నారు. ఇంత పిల్ల రేపు నాన్న